చూస్తున్నాం. కాంగ్రెస్ సోషల్ మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేడు వారితో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బాగా పనిచేశారని, వారి సేవలు అద్భుతమని కొనియాడారు రేవంత్. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. హస్తం పార్టీ విజయంతో సోషల్ మీడియా టీం అద్భుతంగా పనిచేసిందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇప్పుడు కూడా అదే ఊపుతో పనిచేసి 14 పార్లమెంటు స్థానాల్లో గెలుపు కోసం పని చేయాలని సూచించారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా టీంతో చర్చించి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేడు వారితో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బాగా పనిచేశారని, వారి సేవలు అద్భుతమని కొనియాడారు రేవంత్. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. హస్తం పార్టీ విజయంలో సోషల్ మీడియా టీం అద్భుతంగా పనిచేసిందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇప్పుడు కూడా అదే ఊపుతో పని చేసి 14 పార్లమెంటు స్థానాల్లో గెలుపు కోసం పని చేయాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా టీంతో చర్చించి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు రేవంత్.